సో మనం జలకన్యల్ని చూద్దామనంటే ఎక్కడ కనిపించరు, ఓన్లీ టీవీలలో లేదంటే సోషల్ మీడియాలో లేదంటే మనం ఎక్కువగా ఎక్కడ అంటే మూవీస్లలో చూస్తుంటాం. కానీ మన హైదరాబాద్కి ఫస్ట్ టైం జలకన్యలు వచ్చారు. మరి జలకన్యలు ఎలా ఉంటారో, అసలు మూవీలో చూసేది బయట చూసేది సేమ్ ఉంటారా లేదా ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సో వచ్చేసేయండి. జలకన్యల్ని చూడడానికి మరి వీళ్ళందరినీ దాటేసి మనం కూడా జలకన్యల్ని చూసేద్దాం. సో చూడండి ఎంత బాగున్నారో జలకన్యలు. సో వాటర్లో వాళ్ళు అట్లా చేస్తున్నారు కదా, ఎంత బాగుందో కదా, చూడడానికి కూడా చాలా బాగుంది. మరి మనకి ఇక్కడ ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇక్కడ జరుగుతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లలకు లాంగ్డేస్ టైంలో ఇలా రావడం చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా చూసారా మీరు? ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం మన స్టేట్కి రావడం ఫస్ట్ టైం ఇది. అవును. అలాంటి మనం చూస్తాం ఫస్ట్ టైం. అంటే వేరే ప్లేసెస్కి ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూడడం. ఫస్ట్ టైం ఇదేనా? మీ ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చాం. మరి అంటే లైవ్లో చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫస్ట్ టైం రావడం కదా. దీనికి ఇందాక ఎప్పుడు చూడలేదు కాబట్టి ఎక్సైటింగ్గా ఉంది అంతా. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? ఇక్కడ లైవ్లో చూస్తున్నావు కదా, నువ్వు ఎప్పుడైనా చూసావా? మరి టీవీలో కూడా చూడలేదా? టీవీలో కూడా చూడలేదు నువ్వు, ఇప్పుడే చూస్తున్నావు ఫస్ట్ టైం. ఫస్ట్ టైం చూస్తున్నావు కదా, మరి వాళ్ళతో మాట్లాడావనుకో. ఎందుకు మాట్లాడలేదు మరి? స్పెషల్గా దీన్ని చూడడానికి వచ్చినాం కొడంగల్కి వెళ్ళి. ఓకే, కొడంగల్ లోకల్ కొడంగల్కి వెళ్ళి వచ్చినాం. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే లైవ్లో కదా ఫస్ట్ టైం చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అసలు మేము ఇక్కడ ఫస్ట్ టైం కదా చూడండి, అసలు స్పెషల్ దీనికోసమే వచ్చినాం. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే? బాగుంది. బాగుందా? ఎప్పుడైనా చూసావా ఇలా? చూడలే. టీవీలో కూడా చూడలేదా? చూసాను, ఒక్కొక్కసారి చూస్తాను అంతే. అంతేనా? మరి లైవ్లో చూస్తున్నందుకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఎక్కడి నుండి వచ్చాము? అమీర్పేట. ఓకే, నీ పేరేంటి? జాష్విక. నేనైతే రాజమండ్రి నుంచి వచ్చా, ఆంధ్ర. రాజమండ్రి నుంచి వచ్చారా చూడడానికి? మరి ఎలా అనిపిస్తుంది? అక్కడ నుండి వచ్చారు కదా, ఆనందంగా ఉంది చూడడానికి. లైవ్లో చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మరి? చాలా ఆనందంగా అనిపిస్తుందమ్మా చూడడానికి. ప్రత్యేకించి చూడడానికి వచ్చారా మీరు? చూడడానికి వచ్చాం. నీ పేరేంటి? ఆదిత్యవారు. ఇక్కడికి వచ్చావు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఎప్పుడైనా చూసినావు ఇట్లా? ఎప్పుడు చూడలేదా? ఇదేనా ఫస్ట్ టైం? నువ్వు వేరే వేరే ప్లేసెస్కి వెళ్తావు కదా, అక్కడ ఎప్పుడు ఇట్లా కనిపించలేదా నీకు? కనిపించలేదు. మరి ఇక్కడికి వచ్చినావు కదా, నీకు ఆ వాటర్లో దిగాలనిపిస్తుందా? ఎందుకు భయం వేస్తుందా? మరి వాళ్ళంతా మంచిగా ఆడుకుంటున్నారు కదా అందులో. ఎక్కడి నుండి వచ్చినావు నువ్వు? కొడంగల్. పబ్లిక్ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు జలకన్యలు చూస్తూ. ఎందుకంటే నార్మల్గా టీవీలో చూస్తారు లేదంటే సోషల్ మీడియాలో, కానీ డైరెక్ట్గా ఇలా ఎప్పుడు చూడరు కదా. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు డైరెక్ట్గా చూసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు కూడా తీసుకొచ్చారు, పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరే చూడండి ఎంతమంది వచ్చారో ఇక్కడికి జలకన్యలను చూడడానికి. సో ఈ జలకన్యలు అనే వాళ్ళు వేరే ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చారు మన హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎలా అంటే వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఇంత
ఇంతసేపు అక్కడ వాటర్లో చూసారు కదా జలకన్యల్ని. సో వాళ్ళతో ఇప్పుడు మనం డైరెక్ట్గా మాట్లాడదాం, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి చేయడం. సో లేట్ ఎందుకు మాట్లాడిద్దాం. హాయ్, Hello, వాట్ యువర్ నేమ్? I'm Mermaid Cindy. వేర్ ఆర్ యూ ఫ్రమ్? We're from the Philippines. హాయ్, Hi, వాట్ I'm, యువర్ నేమ్? I'm Mermaid Amory, also known as the Pinay Mermaid, వేర్ ఆర్ యూ ఫ్రమ్? from the Philippines. నైస్, యు ఆర్ లుకింగ్ సో నైస్. Thank you so much. You're very beautiful too. హౌ మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్? I have started mermaiding since 2014. Yes, and it's already 2024 now, so I guess it's 10 years. And this is my 10th year anniversary, and I'm really happy because I'm celebrating it by going to India and, you know, experiencing your country. So, yay! వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? I've been mermaiding for about 7 years, 5 years professionally. Oh, okay. My course, I'm an ocean mermaid. Yes. So I really am. I'm not into the tank mermaid thing like what we're doing here, but I'm more of the open sea. So I'm always there. Where I am from, I am close to the ocean and close to the sea. So I will really say that I'm an ocean mermaid. హౌ డు యూ ఫీల్? I really feel awesome. Isn't it amazing that we are mermaids, right? So hopefully by coming here to Hyderabad and to India, we can also encourage children and also not really children, like, you know, older female that they can be mermaids too if they follow their dreams, because if they do so, then they will also enjoy as much as we are also enjoying. ఓకే, హౌ డు యూ ఫీల్? I feel very, very happy. I'm thankful to be here. I'm excited to be here, and I can't wait to see more people of Hyderabad too. ఓకే, టోటల్ హౌ మెనీ మెంబర్స్? We are 5 total girls, and 2 are currently in the tank swimming, the ones you saw earlier, and 1 is in day off in our apartment, and the 2 of us will also be swimming later on after the other girls. You go to enter water. How Yes. do you feel? Um, when the first time you enter the water, it feels cold, but with the hot weather in India, I really feel relieved when I'm in the water, because I think I'm more of a mermaid now. I want to always be in the water, especially in the hot weather. So earlier when the AC was not on, I already wanted to swim already. Okay. See, నేను కూడా జలకన్యలాగా మారిపోయాను. సో వాళ్ళతో పాటు నేను కూడా ఈ డ్రెస్ని వేసుకున్నాను. వీళ్ళు డ్రెస్ అంటారో ఏమంటారో నాకైతే తెలీదు. నేనైతే డ్రెస్ అనేస్తున్నాను. When you go, how much places? This is the first international country Okay. that we've gone to, so we're very happy to be here. How did you feel in Hyderabad? The first time I was, since it is the first time, I was actually afraid to go to another country. But when we came here, people are really accommodating and they welcomed us. And especially when we are in the tank, everyone is smiling. They are happy to see mermaids, and that makes us happy too. How get time to ready? What do you mean? Get ready with the mermaid, the Yes. tail? With the makeup alone, it takes time. But also putting in the tail, you already experienced it. Yes. It's quite since we already know how to put it on, then it's quite fast. But if it's your first time to put it on, I know you had a little hard time doing it, but Yes. it's okay. For now, since we've always been mermaiding, then we're used to putting it on and off already. So just like that, and we can go ahead and continue. Just little bit. Yeah, just a little bit. So, how do you feel about? Let me be your host now. Hello, Aha TV, and welcome to our mermaid show. We have a very beautiful mermaid here. How do you feel since this is your first time to be on a mermaid tail? I feel good because I'm very first time, so that's why I'm feeling good. So I'm very happy because I don't have this like, so that's why I'm happy. That is great to hear. Yes. What were you expecting when you are going here and you learned that you're going to see mermaids? Really, I'm so excited because of seeing you.
యు ఆర్ లుకింగ్ సో నైస్. దిస్ ఈస్ ఫర్ యూ. చూసారు కదా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. నేను కూడా వేసేసుకున్నాను. ఇది విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయింది. సో నేను ఏమన్నా టైం పడుతుందేమో అంటే రెడీ కావడానికి, సో వీళ్ళకి లేట్ అవుతుంది అనేసి అనుకున్నాను. బట్ నేను కూడా ట్రై చేశాను కదా, సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో వాళ్ళు అన్నట్టు ఇట్లా చిట్కలో అయిపోయింది. బట్ ఇదైతే చాలా హెవీగా ఉంది. వాళ్ళు ఇంకా వాటర్లో స్విమ్మింగ్ చేస్తున్నారు కదా, అసలు గ్రేట్ అని చెప్పాలి. సో చూసారు కదా, ఇంకా మనం బయటికి వెళ్ళి కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఇంకా పబ్లిక్ కూడా వచ్చారు, మరి పబ్లిక్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే వీళ్ళని చూస్తున్నందుకు, సో అది కూడా తెలుసుకుందాం. వీళ్ళంతా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. జలకన్యలు ఇక్కడికి వచ్చారు అంటే ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ ఎవరంటే రాజశేఖర్ రెడ్డి గారు. సో వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ నమస్తే అమ్మా. చెప్పమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నామ్మా. మీరు ఇక్కడికి ఇదంతా ఎంత అంటే ఎన్ని డేస్ పట్టిందండి? ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రదర్శన అమ్మా. భారతదేశంలో ఎక్కడ కూడా ముందెన్నడు ఈ ప్రదర్శన జరగలేదు. ఇది ఫస్ట్ టైం మన జంట నగరాలకే పరిమితమైంది. ఇది మన హెచ్ఎండి ట్రక్ పార్కింగ్ గ్రౌండ్స్లో ఇది ఓపెన్ చేసి 6 రోజులు మాత్రమే అయింది. ఈరోజుకి ఇప్పుడు జనాకర్షణ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన హైదరాబాద్ నగర ప్రజలకు కావాల్సింది కొత్తదనం. అందుట్లో భారతదేశంలో మొట్టమొదటిసారి ఎక్కడో మనం యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాల్లోనో ఈ మెర్మెడ్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తూ ఉంటాం ఫొటోస్లో. దాన్ని నేను రియల్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఫిలిప్పైన్ నుంచి వచ్చినటువంటి కళాకారులు 10 మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారమ్మా. వాళ్ళందరూ కూడా లైవ్గా ఎటువంటి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోకుండా 1.3 సెకండ్స్ బ్రీత్ తీసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళు బేసికలీ వాళ్ళు రెడ్ సీలో అదేవిధంగా మన పసిఫిక్ ఓషన్లో వాళ్ళు యాక్చువల్లీ డైవ్ చేస్తూ ఉంటారు, స్కూబా డైవ్ చేస్తారు, అదేవిధంగా ఈ మెర్మైడ్ షో కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి ప్రత్యేకంగా వాళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మన దేశం నుంచి సుమారుగా ఎన్నో లక్షల మంది ప్రతి సంవత్సరం ఈ మన దుబాయ్ కానివ్వండి, అదేవిధంగా సింగపూర్, మలేషియా, థాయిలాండ్కి పోతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఇలాంటి షోస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రప్రథమంగా మన దేశంలో కూడా ఈ ప్రోగ్రామ్ను మనం ఏర్పాటు చేసామమ్మా. ఇది ఇంకా 40 రోజుల పాటు హైదరాబాద్ నగర ప్రజలు అలరించనుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము. దీంతోపాటు ఎగ్జిబిషన్లో సుమారుగా 200కు పైగా స్టాల్స్ కూడా ఉన్నవి. అవి హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్కి సంబంధించిన స్టాల్స్, అదేవిధంగా 23కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ అయితే ఉన్నాయో వాటిని కూడా పెట్టడం జరిగింది. దీంతోపాటు ఈ టన్నల్స్లో ప్రప్రథమంగా చెప్పాలంటే దుబాయ్లో ఉన్నటువంటి డబుల్ డెక్కర్ టన్నల్ కూడా ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. దీంట్లో 600 రకాల చేపల ప్రపంచం కూడా దీంట్లో ఉంది. అదేవిధంగా స్కూబా డైవ్, ఒక ట్యాంకులో స్కూబా డైవ్ చేస్తారు. అంటే ఇది చిన్నపిల్లలకి ఒక విజ్ఞానాన్ని, వినోదాన్ని పెంపొందించే విధంగా ఈ షో ఉంటుంది. ఈ షోలో చిన్నారి పిల్లలకు స్కూబా డైవింగ్ ఎలా ఉంటుందో చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మెర్మైడ్ షో ఏ విధంగా ఉంటుందో కూడా చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎన్ని చేపలు తీసుకొచ్చారు కదా, అంటే మొత్తం ఎన్ని ఉన్నాయండి? దీంట్లో సుమారుగా 3000 చేపలు ఉన్నాయమ్మా. దీంట్లో 600 రకాల చేపలు ఉన్నాయి. దీంట్లో ఇది సుమారుగా 8 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగిందమ్మా. అవునా? మరి ఈ చేపలన్నీ ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఇవన్నీ కూడా సింగపూర్, మలేషియా నుంచి తీసుకున్న చేపలు ఉన్నాయి. కొన్ని మన నదీ జలాల్లో లభించిన చేపలు కూడా పెట్టాము. అదేవిధంగా అరాపైమా అనేసి ఒక జాతి చేప ఉందమ్మా, అది అమెజాన్ రివర్ నుంచి తీసుకురావడం జరిగింది. అంటే 600 రకాల చేపలు. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల దగ్గర రాత్రి 10 గంటల వరకు అమ్మా. ఇది మన జలకన్యల ప్రదర్శన. మామూలుగా ఎగ్జిబిషన్ అయితే మార్నింగ్ ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన పడుతుంది. మరి చేపలకి వాటర్ ఉంటది కదా, ఆ వాటర్ డైలీ ఎక్స్చేంజ్ చేస్తుంటారు. ఇది కొంచెం సీ వాటర్ ఉంటుందమ్మా, మిగతా వాటర్ అంతా కూడా ఇక్కడ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు జలకన్యలు వచ్చారు కదండి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి? మొత్తం 10 మంది రావడం జరిగింది ఇక్కడికి. వాళ్ళు ప్రతి అవర్ 2 పీపుల్ ఎక్స్చేంజ్ అవుతూ వాళ్ళ విన్యాసాలు దాని లోపల చేస్తారు. ఇది స్టార్ట్ అయ్యి గత నెల 24వ తారీఖు స్టార్ట్ అయిందమ్మా. అంటే ఈ ఎలక్షన్స్ ఉంటాం, దీనివల్ల పబ్లిక్ లేకపోవడం, ఇప్పుడిప్పుడే పబ్లిక్ సదస్సు పెరుగుతూ ఉంది. కొంచెం వెదర్ కండిషన్స్ కూడా బాగాలేవు. దానివల్ల ఈ ఎగ్జిబిషన్ని 40 రోజుల పాటు వెచ్చడం జరుగుతుంది, అంటే పొడిగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మనం
ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు షాపింగ్ చేసుకోవడానికి అయితే కొన్ని స్టాల్స్ అనేటివి ఉంటాయి కదా. సో ఈ ఎగ్జిబిషన్లో కూడా మనం జలకన్యలను చూసిన తర్వాత ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి చాలా స్టాల్స్ ఉన్నాయి. మనకు నచ్చిన ఐటమ్స్ అయితే ఇక్కడ తీసేసుకోవచ్చు అంటే తీసుకొని వెళ్ళిపోవడం కాదు, కొనుక్కోవాలన్నమాట. సో ఆ అమ్మాయి చెప్పింది కదా తీసేసుకోవచ్చు అనేసి మీరు పట్టుకొని వెళ్ళిపోయాలనుకో అప్పుడు పోలీసులకు చెప్తారు, పోలీసులు మన వెంట పడాల్సి వస్తుంది. సో మీకు నచ్చిన ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. సో మీకు ఏ ఐటమ్స్ నచ్చితే ఆ ఐటమ్స్ ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ ఉన్నాయి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇది సమ్మర్ సీజన్ కాబట్టి అసలు పిచ్చి ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. అక్కడ జలకన్యల దగ్గర చూస్తేనైతే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకే ఇలా ఉంటే ఆ పిల్లలకి ఎలా ఉంటుంది మీరే చెప్పండి కదా. అంత ఎంజాయ్ చేస్తున్నారు మరి వాళ్ళు. ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉంది. సో పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా ఇప్పుడు ఒక చిన్న పిల్లని అయిపోయాను అన్నమాట. అంటారా? ఓకే పర్లేదు, మిస్ అయింది కాకపోతే ఓకే బాగానే చేశాను. ఇంకొకటి కూడా ట్రై చేద్దాం. ఓకేనా? నేనే వేసాను అది, చూసారా? లాస్ట్కి అయితే నేను వేసేసాను. చూసారు కదా, నేనే వేసాను అది. సో ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నవి. సో పిల్లలకైతే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. సో మీరైతే తప్పకుండా ఇక్కడికి రండి. నాకే ఇంత ఎగ్జైట్ అవుతుంటాయి, పిల్లలు ఎంత ఎగ్జైట్ అవుతారు మీరే చెప్పండి. మరి ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా, సో అవి కూడా చూసేద్దాం. వచ్చేసేయండి. చూడండి నా వెనక జాయింట్ వీల్ ఉంది. సో ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేయకుండా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. వచ్చేసేయండి. అది ఎక్కాలి అంటే టికెట్ తీసుకోవాలి కదా, మరి ఫస్ట్ టికెట్ తీసుకుందాం. వచ్చేసేయండి. కాదు, నాకు ఒక డౌట్ వచ్చింది. ఒక మూవీలో బ్రహ్మానందం గారు నువ్వు నాకు నచ్చావు, ఆ మూవీలో ఇట్లనే జాయింట్ వీల్ ఎక్కి ఆపండ్రా బాబోయ్ అని అరుస్తాడు కదా. ఇప్పుడు మనం కూడా అది ఎక్కి అరవడం అంత అవసరం అంటారా? సో మనకు ఇది ఎట్లా సెట్ కాదు కానీ వేరే ఏదైనా చూసుకుందాం. వచ్చేసేయండి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎక్కడ నుండి వచ్చావు? ముసాపేట్. ఓకే, ఇక్కడికి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. జలకన్యలను చూసావా? జలకన్య చూసావా? ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఎప్పుడైనా చూసావా అలా? అలా నిజంగా చూడలేదు. ఇక్కడ చూసావా? ఇక్కడే చూసా. ఓకే, అది చూసి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నావు అయితే. అవును. ఇక్కడ ఎగ్జిబిషన్ ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా? బాగుంది. బాగుందా? ఎంజాయ్ చేయొచ్చా? అవును. సో నీ అంత ఏజ్ వాళ్ళకి ఏం చెప్తావు మరి ఇక్కడికి రావాలి అని అంటే? వస్తే ఎంజాయ్ చేస్తారని చెప్తావా లేకపోతే ఏమని చెప్తావు? అందరూ చెప్తా ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తా. ఓకే, హాయ్ అండి. హాయ్. మీరు ముగ్గురు ఫ్రెండ్సా? ఓకే, ఇక్కడికి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. కుక్కుడుపల్లి మంచి ఎగ్జిబిషన్, పిల్లలు ఫ్యామిలీ మొత్తం ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఇగో చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మంచిగా ఉంది, అందరు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎంజాయ్ అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. జలకన్యలు అది డిఫరెంట్ ఉంది కదా. జలకన్య మొత్తం ఫిష్ మొత్తం మంచి ఎంజాయ్ ఉంది, చాలా బాగుంది. ఎగ్జిబిషన్లు పెట్టారు కానీ జలకన్య ఎగ్జిబిషన్ ఎవరు పెట్టలే ఇంత మట్టికి. ఇది మట్టికి చాలా బాగుంది. ఇంత తక్కువ కాస్ట్లో తక్కువలో పెట్టడం చాలా అద్భుతంగా ఉంది. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అంతే. ఇంత తక్కువ కాస్ట్లో తక్కువలో పెట్టడం చాలా అద్భుతంగా ఉంది.
కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అంతే, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ఎక్కువ క్లాస్ వాళ్ళకి ఒక రేంజ్ ఉంది, హై రేంజ్ వాళ్ళకి ఒక రేంజ్ ఉంది. అంటే మీకు అట్లా లైవ్ లో చూసినందుకు ఎలా అనిపిస్తుంది మరి? లైవ్ లో చూసిన స్టార్టింగ్ సెషన్, కాకపోతే లో బడ్జెట్ వాళ్ళు ఉంటారు, హై బడ్జెట్ వాళ్ళు ఉంటారు. కొంచెం బడ్జెట్ విషయంలో కొంచెం అడ్జస్ట్ అయితే బాగుంటుంది. ఎలా ఉంది? జలకన్య సూపర్ ఉంది. అవునా? జలకన్య మరి మీ ఇంటికి తీసుకెళ్తావా? తీసుకెళ్తా. రమ్మందమ్మా మరి. ఏం చేస్తావు తీసుకెళ్ళి మరి? ఆడుకుంటావా? ఎప్పుడైనా చూసావా మరి జలకన్యను అలా? బయట ఎప్పుడు చూడలేదు? ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది మరి? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుందా? నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అనిపిస్తుంది. అవునా? సమ్మర్ హాలిడేస్కి పిల్లలకి చాలా ఆనందంగా ఉంది. కుక్కుడుపల్లిలో ఇది మన ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల మంచి ఆనందంగా ఉంది. పిల్లలు ఫ్యామిలీ అందరూ ఎంజాయ్గా, ఎక్కువ కాస్ట్ ఉన్నా కూడా పిల్లలు ఈ సమ్మర్ హాలిడేస్ ఇంకా ఓన్లీ 15 days ఉండడం వల్ల అందరినీ పిల్లల్ని తీసుకొచ్చినాం. చాలా ఆనందంగా ఉంది బ్రో. థ్యాంక్ యూ ఎగ్జిబిషన్ కుక్కుడుపల్లి. యా, చాలా హ్యాపీగా మన దగ్గరలో పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు ఎంజాయ్ చేయడానికైతే ఒక మంచి ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఎగ్జిబిషన్కి రావచ్చు అని చెప్పొచ్చు. చూడండి మీరే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఇందాక చాలామంది పిల్లలతో మాట్లాడాం కదా, వాళ్ళ మాటల్లోనే చెప్తున్నారు మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం, ఇక్కడ చాలా బాగుంది అనేసి. ఇంకా ఇక్కడ జలకన్యలను పెట్టడం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. అందుకే ఇక్కడికి చాలామంది వచ్చారు విజిట్ చేయడానికి. చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే లైవ్లో చూస్తున్నారు కదా, ఎక్కువ నార్మల్గా మనకు బయట చూడడానికి జలకన్యలు ఎక్కడ చూడడానికి ఉండదు. కాకపోతే ఇక్కడికి వస్తే మాత్రం లైవ్లో చూడొచ్చు. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నారు. పిల్లలు అయితే అసలు బీభత్సంగా ఎగ్జైట్ అవుతున్నారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా, నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి. నేను చూపించినట్టు జలకన్యల్ని, అలాగే పిల్లలు ఆడుకునే గేమ్స్. సో మనకు ఎక్కడ జలకన్యలు అనేవి కనిపించవు, అసలు చూడం కూడా. నార్మల్గా అయితే టీవీస్లలో లేదంటే ఏదైనా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడికి వస్తే మాత్రం లైవ్లో చూడొచ్చు. మీరు కూడా కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే పిచ్చి ఎంజాయ్ చేసినాం. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇవన్నీ చెప్తుంది, రమ్మంటుంది, జలకన్యలు అంటుంది, అడ్రస్ చెప్పట్లేదు అని అనుకుంటున్నాను. సో అడ్రస్ చెప్పేస్తాను, నోట్ చేసుకోండి. సో మనకు కుక్కట్పల్లిలో మెరిన్ పార్క్లో ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది ఉంది. సో మీరు తప్పకుండా ఎగ్జిబిషన్కి వచ్చి విజిట్ చేసి ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా, బై బాయ్.